హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వరలక్ష్మి వ్రతం స్పెషల్ ప్రసాదాలండి. బెల్లం అప్పాలు, అలాగే పాలకాయలు. శ్రావణ మాసం స్పెషల్ ప్రసాదం అనమాట. ఇప్పుడైతే మన తయారీ విధానం చూద్దాం. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, పర్ఫెక్ట్ కొలతలతో చెప్తాను. ముందుగా ఒక గిన్నె పెట్టుకుని అందులోకి 3/4 బెల్లం వేసానండి. ఎంతైతే బెల్లం తీసుకున్నామో దానికి సమానంగా వాటర్ వేసుకోవాలి. నేను 3/4 బెల్లం తీసుకున్నాను కదండి, 3/4 వాటర్ వేసాను. ఇప్పుడైతే మనకి బెల్లం మొత్తం కూడా కరిగిపోవాలన్నమాట. మీకు చూపిస్తున్నానండి. ఇంకొంచెం కరగాలి. దీనికి పాకం ఏమీ అవసరం ఉండదండి, బెల్లం కరిగితే సరిపోతుంది. మనం బెల్లం ఎంత తీసుకున్నామో బియ్యం పిండి కూడా అంతే తీసుకోవాలండి. 3/4 తీసుకున్నాను. ఈ రెసిపీ చాలా బాగుంటుందండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చాలా టేస్టీగా ఉంటుంది. మనకి అప్పటికప్పుడు స్వీట్ తినాలనిపించినా సరే చేసుకోవచ్చండి. చాలా ఫాస్ట్గా అయితే రెడీ అవుతుందన్నమాట. ఇప్పుడైతే ఆ పిండి ఇలా వేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలండి. ఎక్కడ కూడా లంప్స్ లేకుండా పిండిని బాగా కలుపుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఇలా మగ్గించాలి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసేనండి. కొంచెం చల్లారాలి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి చల్లారిందండి. దీన్ని అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా సాఫ్ట్గా అయ్యేలాగా కలుపుకోవాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇలా సాఫ్ట్గా ఉండాలి. ఇప్పుడైతే మనం ముందుగా అప్పాలు అయితే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా కొద్దిగా పిండి మిశ్రమం తీసుకోవాలండి. ఇలా తీసుకుని రౌండ్గా బాల్లా చేసుకోవాలి. చేసుకుని దాన్ని ఇలా ప్రెస్ చేసుకోవాలండి. అప్పుడు మనకి అప్పాలు అయితే రెడీ అవుతాయి. ఇలాగే అన్నీ కూడా తయారు చేసుకోవాలి. చేతికి పిండి అంటుకున్నట్టు అనిపిస్తే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోవాలండి. ఆయిల్ అప్లై చేసుకుని ఇలా అప్పాలు అయితే తయారు చేసుకోవాలి. ఇలాగే నేను సగం పిండి అయితే అప్పాలు తయారు చేశానండి. మిగతా సగం పిండితో పాలకాయలు అయితే తయారు చేశాను. అవి ఎలా తయారు చేసుకోవాలంటే కొద్దిగా పిండి మిశ్రమం తీసుకుని ఇలా రోల్ చేసుకోవాలండి. పొడుగ్గా వచ్చేలాగా ఇలా రోల్ చేసుకోవాలి. ఇలాగే అన్ని పాలకాయలు కూడా తయారు చేసుకోవాలండి. నేను మొత్తం అన్నీ కూడా తయారు చేసేసాక చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను మొత్తం అన్నీ కూడా తయారు చేసేసానండి. సగం పిండి అప్పాలు చేశాను, మిగతా సగం పిండి పాలకాయలు అయితే తయారు చేశానండి. అన్నీ కూడా ఒకే సైజులో ఒకే షేప్లో వచ్చేలాగా చేసుకుంటే కరెక్ట్గా బాగుంటాయి. చాలా సింపుల్గా హడావిడి లేకుండా చేసుకోవచ్చండి. ప్రసాదాలు రెండు కూడా అమ్మవారికి చాలా ఇష్టమైనవి. ఇప్పుడైతే డీప్ ఫ్రై కోసం ప్యాన్ పెట్టానండి. ఆయిల్ పెట్టాను. ఆయిల్ అయితే బాగా హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ముందుగా నేనైతే పాలకాయలు వేయిస్తున్నానండి. ఇలా పాలకాయలు ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. హై ఫ్లేమ్లో పెట్టకూడదు, తొందరగా కలర్ వస్తుందండి, లోపల సరిగ్గా ఫ్రై అవ్వదు. అందుకని లో టు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. పాలకాయలు వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలండి. పాలకాయలు వేసిన వెంటనే గరిటె పెట్టి కలపకూడదండి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత కలుపుకోవాలి, లేదంటే విడిపోతాయి. ఈ బబుల్స్ అన్నీ తగ్గిపోయేంత వరకు గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. మీరు ఎంతమందికి అప్పాలు పాలకాయలు అంటే ఇష్టమో కామెంట్స్లో అయితే తెలియచేయండి. ఖచ్చితంగా మనమైతే శ్రావణ మాసంలో ఈ ప్రసాదం అయితే చేస్తాము. ఇప్పుడైతే మనకి పాలకాయలు ఫ్రై అయిపోయినాయండి. కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడైతే వీటిని మనం టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకుందాము. ఇప్పుడు ఇదే ఆయిల్లో మన అప్పాలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఒక్కొక్కటిగా ఆయిల్లో వేసుకొని ఆయిల్కి తగినన్ని వేసి ఫ్రై చేయాలి. అప్పాలు కూడా వేసిన వెంటనే గరిటె పెట్టి కలుపుకూడదండి. కొంచెం కలర్ వచ్చిన తర్వాత కలుపుకోవాలి. అన్ని సైడ్స్కి తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. అప్పుడే మనకి బాగా ఫ్రై అవుతాయి. వెంటనే కలిపితే మనకి విడిపోతాయండి. అందుకని కొంచెం కలర్ వచ్చిన తర్వాత కలుపుకోవాలి. ఇలా ఆయిల్కి తగినన్ని వేసుకొని ఈ బబుల్స్ తగ్గిపోయేంత వరకు మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించాలండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనకి ఫ్రై అయిపోయినాయండి. వీటిని కూడా మనం టిష్యూ ప్లేట్లోకి అయితే తీసుకుందాము. చూసారా, చాలా కలర్ఫుల్గా వచ్చాయి కదండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇంకొన్ని అప్పాలు అయితే మిగిలిపోయినాయండి. అవి నేను రెండో వాయిలో కూడా వేసి వేయించాను. ఇవైతే మీకు ఫ్రై అయిపోయాక చూపిస్తానండి. మనకి ఉదయాన్నే హడావిడి లేకుండా ఎక్కువ ప్రసాదాలు చేస్తాం కదా, ఇలా సింపుల్గా తొందరగా మంచి రెసిపీ అండి ఇది. ఈ రెసిపీని అయితే ట్రై చేయండి. లేదంటే మనకి ఇంట్లో స్వీట్ తినాలనిపించినా సరే చేసుకోవచ్చు. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు రెండో వాయి కూడా ఫ్రై అయిపోయింది. వీటిని కూడా టిష్యూ ప్లేట్లోకి తీసుకుందాము. అంతేనండి, చాలా ఈజీగా టేస్టీగా మనకి బెల్లం అప్పాలు పాలకాయలు అయితే రెడీ అయిపోయినాయి. ఈసారి పండగకి రెసిపీని అయితే ట్రై చేయండి, చాలా బాగా కుదురుతాయి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇవి మనకి 4 to 5 days వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. మళ్ళీ ఒక కొత్త వీడియోతో కొత్త రెసిపీతో కలుద్దాము. అంతవరకు బై ఫ్రెండ్స్.